మీనింగ్ తీసుకుందాం. నేను తెలుగు చెప్పాలా, తమిళ చెప్పాలా, కన్నడ చెప్పాలా, ఇంగ్లీష్ చెప్పాలా? తెలుగులా చేయబడి ఇంగ్లీషా? తమిళ నేర్చుకుందాం. యారు ఎన్నో సున్నా ఎన్నకైనా చెప్పండి. యారు ఎన్నో సున్నా ఎన్నకైనా చెప్పండి. అర్థమైందా? సరే. కడ కడ యారు ఏనందు మొదలు నంగేను అర్థమైందా? అదే తెలుగు చెప్తా. తెలియదు చేయలేడు అట్లా పెట్టాలి. ఎవరేమనుకుంటే ఈ మొత్తం మీనింగ్ ఏంటంటే గింతి. నువ్వేం చేసినా అంటారు, ఏం చేయకుండా ఏం చేసినా, ఏం చేయకుండా, నల్లగున్నా తెల్లగున్నా, పొట్టిగున్నా పొడుగున్నా, అందరు మాట్లాడాలి గట్టిగా, పొట్టిగున్నా పొడుగున్నా, సచ్చినా బతికినా, లైఫ్లో ఏనా ఎదగకున్నా, పని చేసినా పని చేయకుండా, పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకుండా, స్టేజ్ ఎక్కినా స్టేజ్ ఎక్కకుండా, ఏది బెస్ట్? ఏది బెస్ట్? అంతే కదా. కిందే అసలు భయం ఏంటంటే మనం స్టేజ్ మీద రాకపోవడము. మిత్రమా జాగ్రత్తగా ఆలోచించండి. స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి అంటారు, వాడు మాట్లాడుతూ రాడు. స్టేజ్ మీదకి రాకుంటే ఎప్పటికంటే స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి అంటారు. బాగా విని బాస్, స్టేజ్ మీదకి వస్తే ఒకటేసారి అంటారు, స్టేజ్ మీదకి రాకుంటే లైఫ్ లాంగ్ అంటారు. ఏది బెస్ట్? ఏది బెస్ట్? దానికోసమే రావాలంటే ఏం చేయాలి? దానికోసము ఇంగ్లీష్లో మంత్రం చెప్తా, నాతో పాటు చెప్పండి గట్టిగా. రెడీయా? సో వాట్ చెప్పండి. ఫాస్ట్ గా, ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్, ఇంకా ఫాస్ట్. ఇప్పుడు నేను ఒక మాట అంటే అందరు సో వాట్ అన్నారు. ఈ మొహాలు బాగా మీకు మాటలు రావు, బతికే వేస్ట్. ఇంగ్లీష్ మొత్తం తప్పులే. స్టేజ్ మీద మాట్లాడాలి, నీకు భయం నేను చదువుకున్నావా, నేను బతికి వేస్తాను అంతే. వాడు ఏముందా, మన మైండ్ ఏముంది, ఏముంది, ఇది వచ్చింది అనుకోండి ధైర్యం వస్తుంది. కాబట్టి సో వాట్ ఎక్కడ మాట్లాడాలంటే మనసులో మాట్లాడుకోవాలి. పబ్లిక్ సో వాట్ వాళ్ళు సో వాట్ పంపిస్తారు. మనం ఏమనుకోవాలంటే ఏం చేసినా అంటారు, ఏం చేయకుండా అంటారు. మన బాధ్యత ఏంటంటే నేను వెళ్ళి నా మనసులో ఉన్న మాట చెప్పడం కోసం, మనసులో ఉన్న మాట చెప్పడం. మీరు పాత తెలుగు సినిమా చూసిరా? చూస్తే గట్టిగా పాత తెలుగు సినిమా చూసిరా చెప్పండి. పౌరాణిక సినిమా చూసిరా? ఈ పౌరాణిక సినిమాలలో దేవుడి గురించి తప్ప చేసుకుని సీన్లు ఎక్కడ చూసిరా? చెప్పండి గట్టిగా. ఇట్లా ఎట్లా తప్ప చేస్తారు? సీన్ చూసిరా? ఎట్లా తప్ప చేస్తారు? అట్లా చేస్తారా? ఇంకా చేస్తాడు. చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది? మారబడుతుంది. తర్వాత ఏమైతుంది? గుడ్డలు పెడతాయి, గుడ్డలు పెడతాయి. తర్వాత ఏమైతుంది? గడ్డం పెడుతుంది. తర్వాత ఏమైంది? అప్సరసలు. ఎవరికైనా ఆలోచించిన మనుషులకు వచ్చింది అప్సరసల గురించి ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరు అప్సరసలు పెట్టి ఓకే వస్తారు. వచ్చిన డిస్టర్బ్ చేసిన మనం డిస్టర్బ్ కాలేదు. అట్లే తప్పు చేస్తుంటే లాస్ట్ గా వస్తుంది. చెప్పండి, ఆ దేవుడు వచ్చి మనిషి ఏమంటాడు? ఏమిని అప్పుడు అనుకో ఇష్టం బాగున్నాను అనుకో, అప్పుడు ఏం చేస్తాం? మూగవాడు అయిపోయి వెళ్ళిపోతాడు. నేను సింపుల్ చెప్తాను బాస్. సాక్షాత్ భగవంతుడు సినిమాల కిందికి దిగొచ్చి మనిషిని తప్ప చేసిన మనిషిని అడిగితే నోరు తెరిచి మాట్లాడుతాడు, నాకు ఇది కావాలని. ఇది అర్థమైంది తెలుసా? భగవంతుడికి నీ మనసును నిలవకుంటే పబ్లిక్ నీ మనసుకు ఏం తెలుస్తాయి? మనసులో తెలుస్తుంది. మనసులో నిలవాలంటే నోరు తెలిసి మాట్లాడాలి. అందుకని హైదరాబాద్ భాష ఒక మాట చెప్తాను. వాటి రెడీయా? రెడీయా? मुंह खोल के बात करे तो चपट गया। मुंह खोल के बात करे तो साउंड करके मुंह खोल के बात करे तो भगवान उतर के आता। मुंह बंद करे तो अच्छा भी नहीं आता। भगवान